విజయ్ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాన్ని మోసాలను తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఎంతెంత బిల్లులు వస్తూ ఉన్నాయో వాళ్ళ ప్రభుత్వానికి గుర్తించడం లేదేమో కానీ ప్రజలు మాత్రం బాగా గుర్తిస్తూ ఉన్నారు. ఒక్కొక్క మనిషికి వచ్చేసి ఇప్పుడు ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకి దాదాపు 6,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. ఇంకా ఇప్పుడు జనవరి నుంచి కూడా దాదాపు 9,500 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు అదనపు భారం పడేటట్లుంది. వాస్తవంగా ఇంతకుముందు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ ఎస్సీ వర్గాలకు కూడా 200 యూనిట్లు ఉచితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే మేము కూడా అలాగే కొనసాగిస్తామని చెప్పి ఈరోజు అవన్నీ తుంగలో దొక్కి ఈరోజు వాళ్ళ మొదట 2014లో ఎలా చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 3 డిమాండ్లు పెట్టాము మేము. ఇప్పుడు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ ప్రజల మీద భారం పడుతూ ఉంది. అది వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ వర్గాలు 200 యూనిట్లలోపు ఉన్న వారికి అందరికీ ఉచితంగా విద్యుత్తును కూడా ఇవ్వాలా. ఈ హామీలను నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఈ ఉద్యమాలు చేస్తామని ఈరోజు నుంచి మీ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.